గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, ఇప్పుడు మనకి ఇంటి ఫేస్ అనేది ఉంటుంది కదండి, అది వ్యక్తి యొక్క జాతకం బట్టి పెట్టాలా లేకపోతే పేరుని బట్టి చూడాలా అండి? ఇందులో వాస్తులో జాతకాన్ని బట్టి ఉంటుంది, అట్లాగే వ్యవహార నామాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా. ఒక వ్యక్తికి మీరు అడిగేది ఏమిటంటే, ఫేసింగ్ అంటే ముఖద్వార నిర్ణయం అంటారు. ఈ ముఖద్వారం పెట్టేటప్పుడు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, వాస్తులో ఉన్న పద్ధతి ఏమిటి అని మీ ఉద్దేశం అయి ఉంటుంది. వాస్తులో ఏమిటంటే, ఇప్పుడు సాధారణంగా జ్యోతిష్య ప్రమాణం ఉంటుంది. జ్యోతిష ప్రమాణంలో వాళ్ళ జన్మ నక్షత్రము, రాశి ఇవన్నీ కూడా చూస్తారు. కానీ వాస్తు విషయానికి వచ్చేసరికి ముఖద్వార నిర్ణయం ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తి యొక్క వ్యవహార నామాన్ని బట్టే చూస్తారు. పాతకాలంలో ఏమిటంటే, ఒక సమయంలో ఎవరికైనా పేరు పెట్టాలంటే తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండి, ఆ జన్మ నక్షత్రంలో వాళ్ళు ఏ రాశికి చెందుతారు, ఏ పాదానికి చెందుతారు అన్నది కూడా గణనలోకి తీసుకొని ఆ విధంగా మొదలయ్యే అక్షరంతో జన్మనామం కాదు వ్యవహార నామం కూడా ఉండేది. జన్మనామం అదే పెట్టేవాళ్ళు, అదే అక్షరంతో మొదలయ్యేటటువంటి వ్యవహార నామం కూడా ఉండేది. ఆ కాలంలో ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క పేరు చెప్తే అతని జాతకం అంతా తెలిసిపోయేది పండితులకి. కానీ పోను పోను ఈ పద్ధతి పోయింది. ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. జన్మ నక్షత్రంతో కానీ నామ నక్షత్రంతో కానీ పని లేకుండా వాళ్ళకి ఇష్టమైన పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ ఇష్టమైన పేర్లు పెట్టుకున్న తర్వాత దీన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క జాతకం ఇంకొకరికి పండితులకు ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఏంటో తెలిస్తే, రాశి ఏంటో తెలిస్తే అప్పుడు అతని జాతకం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఎట్లా ఉన్నా, నామ నక్షత్రం ఎట్లా ఉన్నా, జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టే నామం ఏదైతే ఉంటుందో దాని నామ నక్షత్రం అంటారు. అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఒక వ్యక్తి ఏ పేరుతోనైతే వ్యవహరింపబడుతున్నాడో ఆ పేరును మాత్రమే కన్సిడర్ చేసుకొని ముఖద్వార నిర్ణయం జరుగుతోంది. మనకి ఒక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 30-35 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అతనికి వ్యవహార నామమే ఎక్కువగా ముఖ్యమైంది. ఏదైనా ముహూర్తాలు, లగ్నాలు పెట్టుకోవటానికి జన్మ నక్షత్రము ఇవన్నీ చూస్తారు. ఇక క్రమంగా ఇంత ఒక ఏజ్ అయిన తర్వాత అవి పెట్టడానికి కూడా వ్యవహార నామాన్నే ముఖ్యంగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడంటే అతడు ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, లేదా వ్యాపారం చేస్తూ ఉండాలి, అతనికి సంపాదన ఉండాలి, అతనికి ఇల్లు కట్టుకోవాలని ఒక అవగాహన ఉండాలి. వ్యాపారం కానీ పెళ్లి కానీ అయిపోయి ఉంటుంది, అప్పటికి వ్యాపారం ఏదో విధంగా సెటిల్ అయిపోయి ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడో ఇంత అప్పు తీసుకోవాలి, తప్పదు. బట్ ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఇవన్నీ అనుభవించేసరికి ఒక మెచ్యూరిటీ అన్నది వస్తుంది. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి అతను ఇల్లు కట్టుకోవటానికి దృఢంగా సంకల్పించుకునేసరికి కనీసం 30-35 ఏళ్ల వయసు వస్తుంది. ఇప్పుడు సరే, ఏదో ఉద్యోగంలో 22-23 ఏళ్ళకి చేరిపోయాడు. ఆ ఉద్యోగం మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఆల్రెడీ ఒక ఫ్లాటో లేకపోతే స్థలమో ఏదో కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడంటే అది వేరు. కానీ ఇప్పుడు తాను శంకుస్థాపన చేసి ఒక గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే దాదాపు ఇంత ఏజ్ వస్తుంది. ఇక 35 ఏళ్ల తర్వాత సాధారణంగా వాళ్ళ జన్మనామం కాకుండా వ్యవహార నామమే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అందుకే కావచ్చు మనకి వాస్తుశాస్త్రంలో కూడా చెప్పింది ఏమిటంటే, ఒక ముఖద్వార నిర్ణయం చేసేటప్పుడు ఆ జన్మనామం తెలిసి ఉంటే సరే,
అది తెలియనప్పుడు తప్పకుండా మీరు వ్యవహార నామమే తీసుకోవలసి వస్తుంది. ఈ వ్యవహార నామాన్ని బట్టి ముఖద్వార నిర్ణయం జరుగుతుంది. ఒక్కొక్క వ్యక్తి కంటే వ్యవహార నామం అంటే అతనికి వీర వెంకట సత్యనారాయణ శ్రీకృష్ణ ముకుంద అని పొడుగైన పేర్లు ఉండొచ్చు, కానీ అతన్ని అందరు ఏమని పిలుస్తారు? ఒకడు ముకుంద అనే పిలవచ్చు, వెంకట అని పిలవచ్చు, సత్యనారాయణ అని పిలవచ్చు. ఇట్లా ఎవరు ఒక్క పేరుతోనే వ్యవహరింపబడతారు, ఎంత పొడుగు చాంతాడంత పేరున్నప్పటికీ కూడా. సో దాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ వ్యవహార నామరీత్యా ముఖద్వార నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇందులో క చట తాపాలు గాజడ దబలుగా మారతాయని మనకు వ్యాకరణంలో చెప్పి ఉన్నారు. అట్లాగే ఆ నుంచి ఔ వరకు ఒక వర్గం ఉంటుంది. ఆ ఈ ఉ ఓ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇదంతా ఒక వర్గం. ఈ కాచాట తాప ఒక వర్గం. మళ్ళీ యా రా లావా శేష సాహ ఇదంతా ఒక వర్గం. ఇందులోనే పేరు మొదలయ్యేటన్ని ఈ అక్షరాలలోనే ఉంటాయి. ఏదో ఒక అక్షరంతో పేరు మొదలవుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ వర్గము ఏ ముఖద్వారాన్ని సూచిస్తుందో ఆ ముఖద్వారం నిర్మాణం చేసుకోవాలి. వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖద్వారం సరిగ్గా కుదిరింది పేరు ప్రకారము అంటే ఆ ఇంటికి సగం వాస్తు బాగున్నట్టే. కొంతమందికి కొన్ని దిక్కులు పడవు. దక్షిణం దిక్కు అంటే అందరూ భయపడతారు, అటు ముఖద్వారం పెట్టీలు కట్టుకోవటానికంటే కూడా భయపడతారు. కానీ కొంతమందికి అదే బాగా పనికి వస్తుంది, అద్భుతమైన యోగం ఉంటుంది. రూలర్స్, సైన్యం, పోలీసులు వీళ్ళందరికీ కూడా అది బాగా పనికొచ్చే దిశ సైన్యాధికారులకి. సో ఇట్లా ఎవరికి ఏది పనికి వస్తుందో చూసుకొని దాన్ని మనం ఫాలో అవుతే వాళ్ళకి అన్ని విధాలా పట్టిందల్లా బంగారం అవుతుంది, ధనం కనకవర్షంలాగా కురుస్తుంది. ఇందులో సందేహం ఏం లేదు, కానీ తెలుసుకొని ఆ విధంగా ఫాలో అవుతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ అండి. సాయిరామ్.